రాష్ట్రంలో ఏర్పడిన నీటి ఎద్దడిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన కరువు కాదని, కాంగ్రెస్ వైఫల్యం వల్లే నీటి కష్టాలు మొదలయ్యాయని కేటీఆర్ ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ నేతలకు ఎండాకాలం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖర్ రావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సారువేలు వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు, డిసెంబరు 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రికి ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. ఈ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖర్ రావు గారు? వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని, అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. మార్చ్ ముగిసింది, ఇప్పుడు ఏప్రిల్ అడుగుపెట్టినాం. ఇంకా మే, జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది. ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది. మేమేమో 24 గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు 24/7 కరెంట్ ఎట్లు ఇవ్వాలి, తాగునీరు ఎట్లు ఇవ్వాలి, రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే, వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవరిని గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు.